చాలామంది భారతీయ స్త్రీలు ఇంటి పనులు వృత్తి బాధ్యతలతో అలసటను భరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు కూడా పట్టించుకోరు. అదే వారి పిల్లలకు కానీ భర్తకు కానీ వచ్చినట్టయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. వారికి గనక ఉన్నట్టయితే చాలాసార్లు అశ్రద్ధ చేస్తారు. సో భారత స్త్రీలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రొమ్ము, మెడ లేదా చంకల్లో గడ్డలు లేదా వాపు నొప్పి లేకపోయినప్పటికీ వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. చర్మంపై కొత్త ముదురు మచ్చలు, మానని పుండ్లు లేదా పుట్టు మచ్చల్లో ఆకస్మిక మార్పులు మీ బిజీ స్కెడ్యూల్లో కనిపించవచ్చు, కానీ వాటికి వైద్య పరీక్ష అవసరం. అనూహ్యంగా బరువు తగ్గటం, నీరసం, జీర్ణక్రియ లేదా మూత్రాశయ అలవాట్ల మార్పులు, తరచూ ఒత్తిడి లేదా అలసటతో ఉన్నట్టయితే వాటిని విస్మరించకూడదు. నిరంతర దగ్గు, ఋతుస్రావంలో అసాధారణ రక్తస్రావం లేదా మింగడంలో ఇబ్బంది వంటివి కూడా అనేక పనుల్లో పడి అశ్రద్ధ చేయవచ్చు. క్రమం తప్పకుండా స్వీయ పరీక్షలు చేయటం మరియు వైద్యుడికి వివరంగా చెప్పడం వల్ల సమస్యను మొదటి దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. తీరిక లేకుండా ఉన్న మీ జీవితంలో ఒక్క క్షణం మీకోసం కేటాయించండి. మీ శరీరం చెప్పేది వినడం దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు చాలా ముఖ్యం.